నమస్కారం అందరికీ భారతి తరఫు నుంచి నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. 2024 వచ్చేసింది. బ్రేక్ డౌన్, లాక్డౌన్, కోవిడ్లు, కరోనాలు, వేరియంట్లు, ఆమిక్రాన్లు, డెల్టాలు, ఇప్పుడు కొత్త వేరియంట్, బూస్టర్ డోసులు, ఇవన్నీ మాస్కులు, సోషల్ డిస్టెన్సింగ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ప్రతి కుటుంబంలో ఏదో ఒక చేదు జ్ఞాపకం, ఎవరో ఒకరిని కోల్పోయిన బాధ ఉంది. బట్ కాలం ఎవరి కోసం ఆగదు, మనం కూడా ఆగకూడదు. మొత్తానికి శక్తి కూడా తీసుకొని గాయాలకి మందు రాసుకొని సమీకరించుకొని మళ్ళీ ముందుకు వెళ్ళిపోవటమే. అచ్చం చాణక్యుడు చంద్రగుప్తుడిలాగా. వీళ్ళిద్దరికి ఏమైంది? ఈ కథ ఏమిటి అంటే, ఇది పాత కథే, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను. అందరికీ తెలిసిన విషయమే. నంద మహారాజు కులంలో చాణక్యుడికి ఘోరమైన అవమానం జరిగింది. ఎంతగా అంటే ఆయనకు ఆ అవమానం తట్టుకోలేక నంద వంశాన్ని మొత్తం కూడా నేను నిర్వీర్యం చేస్తాను, అసలు రాజ్యభ్రష్టుని చేస్తాను, అప్పటిదాకా శిఖముడి వేయను అని చెప్పి శపథం చేశాడు. ఆ తర్వాత చంద్రగుప్తుడిని చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడే చేరదీసి ఫుల్ ట్రైనింగ్ అనమాట, రాజనీతి, కూటనీతి, యుద్ధ విద్యలు అన్నీ నేర్పించాడు. నేర్పించి మొత్తానికి సైన్యాన్ని సమీకరించుకొని నందమహారాజు మీద యుద్ధం ప్రకటించాడు. నందమహారాజు యొక్క సేన విశాలమైనది, బోలెడు సామంతరాజులు ఉండి చాలా పెద్ద సేన, అంతేకాకుండా చాలా ఎక్స్పీరియన్స్డ్ కూడా. వారి ముందు చంద్రగుప్తుడి సేన అదేదో బచ్చా గ్యాంగ్ లాగా అయిపోయి ఇలా యుద్ధానికి వెళ్ళిన వాళ్ళు అలా ఓడిపోయారు. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ లేదు, చావు తప్పి కన్నులు లొట్టపోయి లాస్ట్కి ప్రాణాలు దక్కించుకొని మొత్తానికి యుద్ధ భూమి నుంచి పారిపోయారు చాణక్యుడు, చంద్రగుప్తుడు. ఇక ఇన్కాగ్నిటో హైడింగ్లోకి వెళ్ళిపోయారు, వేషాలు మార్చుకున్నారు, ఊరు ఊరు ఎక్కడ ఆశ్రయం దొరుకుతుందా అని అలా ఒక చోటు నుంచి ఇంకో చోటుకి అలా వెళ్తూ ఉన్నారు. ఒక ఊరికి చేరారు, మొత్తానికి మారుమూల పల్లెటూరు. అక్కడికి వచ్చిన తర్వాత మరి భోజనం ఏమైనా తినడానికి దొరుకుతుందా, రాత్రి ఉండడానికి బస దొరుకుతుందా అని వెతుకుతూ ఒక పూరి గుడిసె దగ్గర ఆగారు. అక్కడ ఏం జరిగిందంటే, ఒక తల్లి పిల్లాడేమో ఆకలి ఆకలిని ఏడుస్తూ ఉంటే ఆవిడ కిచిడి లాంటిది ఏదో వండి ప్లేట్లో పెట్టి పిల్లవాడిని తినమంది. వాడు చెయ్యి అందులో పెట్టగానే కేవ్వుమని కేక ఏడుపు మొదలుపెట్టాడు. అది చూసి తల్లి ఏమన్నదంటే, బుద్ధిలేని చాణక్యుడి పనులు చేస్తున్నావు, వేడివేడి అన్నంలో ఎవడన్నా చేయి పెడతాడా, చేయి గాలుద్ది, మరి చెప్పితే వినవు అని చెప్పి తిట్టేసింది. ఈ మాటలు విన్న ఎవరు, మన చంద్రగుప్తుడు, చాణక్యుడు ఒక్కసారి అవాక్కైపోయారు. వాట్ ఈస్ దిస్? ఇది మారుమూల పల్లెటూరు, ఇక్కడికి పొలిటికల్గా ఆ స్త్రీకి ఏమీ లేదు ఇన్ఫ్లుయెన్స్, ఆమె పాలిటిక్స్లో కూడా లేదు. అట్లాంటి వాళ్ళు చాణక్యుడికి బుద్ధి లేదు, చంద్రగుప్తుడికి బుద్ధి లేదు, అట్లాంటి తెలివి తక్కువ పనులు ఏం చేస్తున్నావు అంటుందంటే, డెఫినెట్గా తన స్ట్రాటజీలో ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది అని చెప్పి కాసేపు ఆగి చాణక్యుడు ఇంకా ఆగలేకపోయాడు. వెంటనే తలుపు కొట్టి లోపలికి వెళ్ళిపోయి, అమ్మ ఏమనుకోవద్దు, ఇందాక బుద్ధి లేని చాణక్యుడిలాగా చేశావు అని అన్నావు, దాని అర్థం ఏమిటి అని అంటే, ఆ తల్లి చూసింది, చూడబోతే ఈయనెవరో చాణక్యుడు అని గుర్తుపట్టింది. ఏమనుకోకండి, మా బాబు ప్లేట్లో పెట్టాను, అన్నం పెడితే సేమ్ మీరు చేసిన స్ట్రాటజీయే ఫాలో అయ్యాడు. ఎప్పుడైనా వేడిగా అన్నం ఉన్నప్పుడు మధ్యలో సెంటర్లో చేయి పెట్టకూడదు, ఎందుకంటే అక్కడ చాలా వేడి ఎక్కువ ఉంటుంది, చేయి కాలుద్ది. మీరు చేసినప్పుడైనా కూడా అంతే, ఎప్పుడు కూడా చుట్టుపక్కల ప్లేట్ చివరిగా ఉన్న చల్లబడుతూ ఉంటే అది ముందు తినాలి. తింటూ ఉంటే మెల్లిగా మీకు చల్లబడిన అన్నం తిని తర్వాత మళ్ళీ కొంత వేడిగా అలా సెంటర్కి రావాలి, కానీ ఒకేసారి సెంటర్కి వెళ్ళకూడదు. మీరు చేసిన తప్పు అదే. మీరు చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న రాజ్యాలు కాంకర్ చేసుకుంటూ వచ్చి తర్వాత మెయిన్ రాజ్యం మీద మీరు యుద్ధం ప్రకటించాల్సింది, మీరు చేసిన తప్పు అది అని చెప్పిందంట. దాంతో ఈయన ఆలోచనలో పడ్డాడు. కరెక్టే, ఒక మామూలు చదువు రాని స్త్రీకి అర్థమైంది, నాకు అర్థం కాలేదు, నా స్ట్రాటజీలో నిజంగా పొరపాటు ఉంది అని మళ్ళీ వాపస్ వెళ్ళిపోయి మొత్తం అంతా స్ట్రాటజీ రీస్ట్రాటజైజ్ చేసుకుని ఆ తర్వాత చుట్టుపక్కల ఉన్న సామంత రాజ్యాలని, ఫస్ట్ బార్డర్లో ఉన్న రాజ్యాలని కాంకర్ చేసుకుంటూ ఫైనల్గా నందుడి యొక్క రాజ్యం మీద దండెత్తి వచ్చి తన ప్రాంతాన్ని, తన శపథాన్ని నెరవేర్చుకున్నాడు. కథ ఇక్కడికి అయిపోయింది. మనం నేర్చుకునే నీతి ఇక్కడ స్టార్ట్ అయింది. ఎవరో మనకంటే స్టేటస్ తక్కువ ఉన్న స్త్రీ, చదువు రాని వాళ్ళేదో చెప్పారు, నేను పట్టించుకోవాలని చాణక్యుడు అనుకోలేదు. మంచి సలహా ఎక్కడి నుంచి వచ్చినా, మనం చేసిన తప్పు ఎవరు వేలెత్తి చూపించినా కానీ యాక్సెప్ట్ చేయాలి. ఈ యాక్సెప్టెన్స్ అనేది ఉంటుందే, అది చాలా చాలా ఇంపార్టెంట్. ఈగో ఉందంటే మనం యాక్సెప్ట్ చేయలేము. ఈగోని కాస్త పక్కన పెడితే యూ కెన్ యాక్సెప్టెన్స్ వచ్చిందంటే మళ్ళీ కొత్తగా ప్లానింగ్ స్టార్ట్ అవుతుంది. సో అలా ఓడిపోయాను అని బాధపడలేదు. ఇలా జరిగిందేంటి, ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది నాకు, నేను ఎక్కడ తప్పు చేశానని చేతులు పిసుక్కుంటూ ఆయన టైం వేస్ట్ చేయలేదు. మళ్ళీ రీవర్క్ చేసుకున్నాడు, మళ్ళీ రీస్ట్రాటజీ చేశాడు, ఫైనల్గా గెలుపు వచ్చింది. సో మనం కూడా అంతే, కోవిడ్లో బాగా దక్కా ముక్కిలు తిన్నాము, దెబ్బలు తిన్నాము, అన్నీ అయ్యాయి. అలా అని చెప్పి డిప్రెషన్లో వెళ్ళిపోకూడదు. మళ్ళీ సమీకరించుకోండి, మళ్ళీ ఫ్రెష్ స్టార్ట్ చేయండి. సో అలా 2024ని మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం.